సింహం మరియు కుందేలు. ఒక అడవిలో ఒక భయంకరమైన సింహం నివసించేది. అది రోజు ఒక జంతువుని వేటాడి తినేది. అడవి జంతువులు భయంతో ఉన్నా చివరికి అవి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి. అవి సింహంతో ఒక ఒప్పందం చేసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువు స్వయంగా వచ్చి దాన్ని ఆహారంగా మారాలని అనుకున్నాయి. ఈ విధంగా అడవిలోని జంతువులు కొంత హింస నుంచి తప్పించుకోవచ్చని అనుకున్నాయి. తెలివైన కుందేలు. ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అది భయపడకుండా ఒక బుద్ధిమంతమైన ఉపాయం ఆలోచించింది. అది సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంతో ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని గర్జించింది. ఓ రాజా, మేము ముందే ఒక కుందేలును నీ దగ్గరికి పంపాము, కానీ దారిలో మరో సింహం దాన్ని పట్టుకుంది అని చెప్పింది. ఇది నా ప్రాంతం, ఆ సింహం రాజు కాదు, నేనే నిజమైన రాజు అని సింహం అంది. సింహం ఆ మాట విని చాలా కోపంతో ఎవరు ఆ సింహం నాకు చూపించు అని అరిచింది. సింహం ఒక మూర్ఖత్వం. తెలివైన కుందేళ్ళు సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడే ఆ సింహం ఉంది అని చెప్పింది. సింహం బావిలో తన ప్రతిబింబాన్ని చూసి ఇదే నా శత్రువు అని అనుకుంది. కోపంతో గర్జిస్తూ బావిలోకి దూకింది. అక్కడ అది మునిగి చనిపోయింది. నీతి: తెలివితేటలతోనే బలమైన శత్రువుల్ని కూడా మనము ఓడించవచ్చు.